మనకు మన పెద్దలైతే ఒక విషయం అయితే చెప్తూ ఉంటారు. అదేమిటంటే మనం కష్టపడితే ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుందని మన పెద్దలైతే మనకు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం పడే కష్టానికి ఫలితం ఉండకపోవచ్చు. మరో సందర్భంలో ఏం జరుగుతుందంటే మనం ఎంత కష్టపడి వ్యాపారం చేసినా లేదంటే ఎంత కష్టపడి ఏదైనా పని చేసినా సరే మనకు ఫెయిల్యూర్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ ను కూడా మనం అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఒక మోటివేషనల్ స్టోరీ అయితే మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో 2 సార్లు అయితే బాగా ఫెయిల్యూర్ అయిపోవడం జరిగింది. ఎంత ఫెయిల్యూర్ అయ్యాడని మనం చూసుకున్నట్లయితే అతను నిలవడానికి నీడ కూడా లేకుండా ఉండే పరిస్థితి అయితే ఏర్పడింది. అటువంటి సందర్భంలో అతను ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అతనికి వచ్చిన ఒక చిన్న ఆలోచనే అతన్ని ఇప్పుడు హీరో హోండా బైక్ కంపెనీ అయితే ఉంది కదా, ఇప్పుడు ఆ హీరో హోండా బైక్ కంపెనీకి ఓనర్ గా చేసింది. అసలు అతను ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాడు, అలాగే ఫెయిల్యూర్స్ నుంచి ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1938లో టోక్యో అనే ఒక నగరం అయితే ఉంది. అయితే ఆ నగరంలో ఒక కుర్రాడు తన సొంతంగా కార్ల యొక్క పిస్టన్ రింగ్ అయితే ఉంటుంది. ఆ పిస్టన్ రింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ పిస్టన్ రింగ్ ను అతను సొంతంగా అతనే తయారు చేశాడు. అయితే మనకు కార్లు అమ్మే టయోటా కంపెనీ అయితే ఉంది కదా, ఈ టయోటా కంపెనీకి కూడా తానే పిస్టన్ రింగ్స్ తయారు చేసి అమ్మాలని అతనికి ఆలోచన అయితే వచ్చింది. అతి కష్టం మీద అతను టయోటా కార్ల కంపెనీకి సంబంధించిన అధికారుల యొక్క అపాయింట్మెంట్ అయితే అతను తీసుకున్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తను పిస్టన్ రింగ్స్ అనేది ఎలా తయారు చేస్తున్నాను అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కంపెనీ వాళ్ళకైతే అతనైతే చూపించాడు. అయితే ఆ టయోటా కంపెనీకి ఇతను తయారు చేసిన పిస్టన్ రింగ్లు ఉన్నాయి కదా, అవి ఆ కంపెనీకి బాగా నచ్చాయి. అయితే అతనికి పిస్టన్ రింగ్లను తయారు చేసే కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా అయినా సరే చేసి ఉండాలని అతనుకు కండిషన్ అయితే పెట్టారు. అతను ఏ మాత్రం కూడా నిరాశ చెందకుండా అతను ఆటోమొబైల్ డిప్లొమాని అయితే పూర్తి చేశాడు. తర్వాత ఆ ఆటోమొబైల్ డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు టయోటా కంపెనీకి చూపెట్టి ఆ కాంట్రాక్ట్ అయితే అతను పొందాడు. ఆ టయోటా కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్ ని బ్యాంకు వాళ్లకు చూపించి బ్యాంకు నుండి అప్పులు తీసుకొని పిస్టన్ రింగ్లను తయారు చేసే పరిశ్రమ అయితే అతను స్టార్ట్ చేశాడు. 95% ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మనకు రెండో ప్రపంచ యుద్ధం అయితే జరిగింది కదా, ఆ రెండో ప్రపంచ యుద్ధంలో అనుకోకుండా ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక బాంబు వచ్చి ఆ ఫ్యాక్టరీ మీద పడింది. మొత్తం ఆ ఫ్యాక్టరీ మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళకి లోన్ అయితే కట్టాలి, లోన్ కట్టడానికి డబ్బులు లేవు. అలాగే టొయోటా కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అయితే ఉంది కదా, ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటారేమోనని అతను చాలా భయపడ్డాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. అతను ఏం చేశాడంటే బ్యాంకు దగ్గరికి వెళ్లి తన పరిస్థితి బ్యాంకు అధికారులకు విన్నవించుకొని మళ్ళీ కొంత లోన్ కావాలని చెప్పి వాళ్ళను ప్రాధాయపడ్డాడు. ఇక ఆ బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం అనేది కుదరదని అతనితో చెప్పాడు. ఇక చివరికి అతను చేసేదేం లేక తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి ఈ టయోటా కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కాగితాన్ని తన ఫ్రెండ్స్ కు చూపించాడు. తన ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంతో కొంత వాళ్ళకు తోచినటువంటి సహాయం అతనికి చేశారు. ఇలా వాళ్ళ సాయంతో అతను మళ్ళీ ఆ కాలిపోయిన ఫ్యాక్టరీని మళ్ళీ పునఃప్రారంభించాడు. ఈసారి కూడా మళ్ళీ 90% ఫ్యాక్టరీ అయితే తయారైపోయింది. భూకంపాలు సర్వసాధారణమైన ఆ దేశంలో ఒక భూకంపం వచ్చి ఆ కుర్రవాడు తయారు చేసుకుంటున్న ఫ్యాక్టరీని మట్టి కరిపించింది. ఇక 2 సార్లు ఈ దెబ్బ తగలడంతో ఆ కుర్రవాడికి 25 సంవత్సరాల వయసులోనే ముసలితనం వచ్చినట్లుగా అయిపోయింది. వెంటనే ఆ కుర్రవాడు తనకు అప్పు ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ని అలాగే బ్యాంకును కలిసి తన గోడు అంటే తన బాధను వెళ్ళగక్కుని వెంటనే మీ అప్పులను త్వరలో తీరుస్తానని వాళ్ళకైతే చెప్పాడు. ఇక అతని వద్ద 1 పైసా కూడా లేకపోవడంతో ఇక వాళ్ళు అతనిని ఏమి చేసేది లేక సరే అని ఊరుకున్నారు. ఇక అతను టోక్యో నగరంలో ఉన్నాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అయితే అతను టోక్యో నగరంలో ఉండడానికి అతను జీవించడానికి కావలసిన డబ్బులైతే అతని దగ్గర లేకపోవడంతో అతను ఏం చేశాడంటే ఆ టోక్యో నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్లి ఆ కుర్రవాడు తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక అతను చేసేదేమి లేక చివరికి అతను ఒక మెకానిక్ గ్యారేజ్ లో అతను పనికి కుదిరాడు. ఇక అతను ఆ గ్రామం నుంచి ఆ టోక్యోలో ఉన్న మెకానిక్ గ్యారేజ్ వద్దకు వెళ్లి అతను రోజు పనులు చేసుకునేవాడు. రోజు పని చేసుకుని మళ్ళీ ఆ గ్రామానికి వచ్చేవాడు. ఇక ఇక్కడ అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంది, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. రోజు ఆ గ్రామం నుంచి అలాగే టోక్యో నగరానికి అతను సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తన పని చేసుకుని వచ్చేవాడు. అయితే ప్రతిరోజు అలాగా ఆ గ్రామం నుండి టోక్యో నగరానికి సైకిల్ తొక్కలేక తనకు తెలిసిన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో తనంతటికి తానే ఒక మోటార్ ను తయారు చేసి అది తన సైకిల్ కు అమర్చాడు. తను ఆ సైకిల్ ని తొక్కనవసరం లేకుండా ఆ మోటార్ సహాయంతో ప్రతిరోజు అతను ఆ గ్రామం నుంచి టోక్యో నగరానికి వచ్చేవాడు. అది చూసిన ఆ గ్రామంలోని పిల్లలందరూ తమకు కూడా అటువంటి మోటార్ సైకిల్ కావాలని తమకు కూడా
అటువంటి మోటార్ సైకిల్ కావాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పేచీ పెట్టారు. ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆ కుర్రవాడు మోటార్ సైకిళ్లను తయారు చేయడం మొదలు పెట్టాడు. అలా ఉద్భవించిందే హీరో హోండా మోటార్ సైకిల్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులైతే సంపాదించింది హీరో హోండా మోటార్ కంపెనీ. హీరో హోండా మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే కావడంతో దానికి అతని పేరే పెట్టారు హోండా అని. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే హోండా కంపెనీ అతను ఇంతకు ముందు టయోటా కంపెనీకి కాంట్రాక్ట్ కోసం వెళ్ళాడు కదా, ఆ కాంట్రాక్ట్ పొందిన టయోటా కంపెనీకి ఇప్పుడు ఇతను ఈ హోండా కంపెనీ ద్వారా పోటీ అయితే ఇస్తున్నాడు. ఇది ఫ్రెండ్ హీరో హోండా మోటార్ కంపెనీ ఈ విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి టయోటా లాంటి పెద్ద కంపెనీకే పోటీగా నిలిచింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.